క్వశ్చన్ నెంబర్ 7. శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించేది విద్య అని ఎవరు నిర్వచించారు? ఆప్షన్ ఏ జాన్ డూయి, ఆప్షన్ బి టిపి సన్, ఆప్షన్ సి పాలో ప్రిమరీ, ఆప్షన్ డి ఎమర్సన్. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి టిపి సన్. శిశువు తమ ఉత్తమ సామర్థ్యాల ద్వారా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి జీవితానికి సంబంధించి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించేది విద్య అని చెప్పింది టిపి సన్. క్వశ్చన్ నెంబర్ 8. తమ పరిసరాలను నియంత్రించగలిగే, తమ అవకాశాలు అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని ఎవరు చెప్పారు? స్పెన్సర్, రెడిస్, జాన్ డూయి, పాలో ప్రిమరీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి జాన్ డూయి. తమ పరిసరాలను నియంత్రించగలిగి తమ అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని చెప్పింది జాన్ డూయి. క్వశ్చన్ నెంబర్ 9. మనసును నియంత్రించడమే విద్య అని చెప్పిన తత్వవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఎమర్సన్, ఆప్షన్ బి స్పెన్సర్, ఆప్షన్ సి రెడిస్, ఆప్షన్ డి పాలో ప్రిమరీ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ ఎమర్సన్. మనసును నియంత్రించడమే విద్య అని చెప్పింది ఎమర్సన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. సంపూర్ణ జీవితానికి సమాయత్తత పరచటమే విద్య అని చెప్పింది ఎవరు? రెడిస్, పాల్ ప్రిమరీ, ఆప్షన్ సి స్పెన్సర్, ఆప్షన్ డి జాన్ డూయి. సరైన సమాధానము ఆప్షన్ సి స్పెన్సర్. సంపూర్ణ జీవితానికి సమాయత్తత పరచటమే విద్య అని చెప్పింది స్పెన్సర్. క్వశ్చన్ నెంబర్ 12. పరిణితి చెందిన వారు పరిణితి చెందని వారిపై చూపే ప్రభావమే విద్య అని ఎవరు నిర్వచించారు? పాలో ప్రిమరీ, రెడిస్, ఎమర్సన్, ప్రోబెల్. దీనికి సరైన సమాధానము రెడిస్. పరిణితి చెందిన వారు పరిణితి చెందని వారిపై చూపే ప్రభావమే విద్య అని చెప్పింది రెడిస్. క్వశ్చన్ నెంబర్ 12. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అణిచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తుల సృజనాత్మకతను వెలికితీసే, స్వేచ్ఛను ప్రసాదించే శక్తులను పెంపొందించేదే విద్య అని చెప్పింది ఎవరు? జాన్ డూయి, టిపి సన్, పాలో ప్రిమరీ, స్పెన్సర్. దీనికి సరైన సమాధానము పాలో ప్రిమరీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.